దహగాం మండలం సిర్పూరు నియోజకవర్గంలో వెర్రే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఇది చాలా మానవ జాతి సిగ్గుతో తల వంచుకోవాల్సిన సంఘటన. మరి 18వ తారీఖు నాడు ఉదయం 18 అక్టోబర్ నాడు, అక్టోబర్ 18 అంటే ఈరోజు దాదాపుగా ఒక నెల క్రితం తలండి శ్రావణి అనే ఈ అమ్మాయి, చూడండి, ఈ తలండి శ్రావణి 20 సంవత్సరాల వయసు, 9 నెలల గర్భవతి. సో ఈయన తలండి శ్రావణి వాళ్ళ అమ్మగారు, ఈయన తలండి శ్రావణి గారు నాన్నగారు. మరి ఈ అమ్మాయి ఒక ప్రేమ వివాహం చేసుకున్నది. ఈమె ఎస్టీ సామాజిక వర్గం అంటే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ, పర్దాన్ కులము. అదేవిధంగా ఈమె ఇంకొక గిరిజనేతర సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి 9 నెలల గర్భవతి కూడా. అయితే ఏ వ్యక్తినైతే ఆమె పెళ్లి చేసుకున్నదో ఆ వ్యక్తి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి కులాంతర వివాహం చేసుకున్నది. మా కులం ఇజ్జత్ పోయింది, మరి ఈమె మా కులంలో చేసుకుంటే బాగా కట్నం వచ్చేది నా కొడుకు అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఈ అమ్మాయిని 9 నెలల గర్భవతి, ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వస్తే మా వంశానికి ఒక అంకురం అవుతుంది, మాకు అపమానం జరుగుతుంది అని చెప్పి మరి ఆ తల్లిని బిడ్డను గొడ్డలి కత్తి తీసుకొని మామ మిగతా వ్యక్తులు అందరూ కలిసి ఉదయం 11:30 గంటలకే వీళ్ళందరూ అడవికి పోయి పొయ్యి కట్టెలు ఏరుకోవడానికి పోతే ఉదయం 11:30 గంటలకు ఆమెను క్రూరంగా ఈ గుడిసెలోనే హత్య చేసి రోడ్డు మీద పడేసింది. ఇది మానవ జాతి సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 77 సంవత్సరాలు అవుతున్నా. మరి ఈ 77 సంవత్సరాల స్వాతంత్రం ఇప్పటికి కూడా కులాంతర వివాహాలు, అదేవిధంగా మరి వరకట్న చావులు ఇప్పటికి కూడా మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి.